నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలిసిన విషయమే. 2-3 రోజులుగా దుమారం లేపుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఎట్టి కేలకు నాగేశ్వరరావు గారు ఎన్నిక తీసుకున్నారు. ఈ ఎన్నిక తీసుకోవటానికి ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ యొక్క త్వరితగతికంగా స్పందించినటువంటి విధానం. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇదే విషయాన్ని అంటే జగన్ని అరెస్ట్ చేసి లోపలేసేయాలి అనేది అమిత్ షా గారితో మేము చర్చించాము. కానీ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మనకు శాశ్వతమైనటువంటి స్నేహితుడు కాబట్టి అతన్ని మనం అలా అరెస్ట్ చేయాలని కోరుకోవటం మంచిది కాదు అని చెప్పాడు. అమిత్ షా గారు మాతో చెప్పారు అని కోర్ కమిటీలో డిస్కషన్ జరిగిందని మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాడు. దీని మీద నాదెళ్ల మనోహర్ గారు స్పందిస్తూ 24 గంటల్లో మీకు ఎలా ఈ సమాచారం వచ్చిందో చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పడంతో ఒకసారిగా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాకు సమాచారం రాంగ్ వచ్చి ఉంటుంది, బహుశా దాని మీద నేను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోకపోయి ఉండొచ్చు, ఇది అబ్సల్యూట్లీ నా నుంచి జరిగినటువంటి పూర్తి రాంగు, బాధ్యత నాదే, కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలి అని అంటే 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం సింపతి డ్రామాలని ప్లే చేయాలనుకునేటువంటి వాళ్ళకి స్పాట్ రియాక్షన్ ఇవ్వటం వల్ల దీని ఫలితాలు ఇలా ఉంటాయి. అదే ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, బాగా ప్రజల్లో నానిన తర్వాత, ప్రజలు ఇది జరుగుంటుందేమో అనుకున్న తర్వాత దాని మీద నష్ట నివారణ చర్యలు చేపట్టాలనుకున్న అప్పటికి అది వెళ్ళాల్సిన స్థాయిలోకి పబ్లిసిటీ అయిపోతుంది, చేరాల్సినటువంటి ప్రజల మైండ్లోకి చేరిపోతుంది. కానీ ఇది ఈరోజు ఏదైతే నాగేశ్వరరావు గారు మాట్లాడారో దాన్ని వెమ్మటి ఇమ్మీడియట్లీగా జనసేన పార్టీ రియాక్ట్ అవ్వటం, జనసేన పార్టీ దాని మీద వివరణ అడగటం, వివరణ చెప్పకపోతే చట్ట ప్రకారంగా మేము ముందుకు వెళ్తాను అనటంతో ఒక్కసారిగా మనోడు జైలుకి వెళ్ళటానికి, చెప్పకూడదు అనటానికి ఎవరు సిద్ధపడ్డగా, ఏదో మాట్లాడటానికైతే మాట్లాడతారు కానీ చెప్పకూడదు అనటానికి ఎవరు సిద్ధపడ్డు కదా. కాబట్టి ఆయన పొరపాటు జరిగింది క్షమించండి అని చెప్పి మాట్లాడారు. నేను అడిగేది ఏంటంటే, పొరపాటు కాదు ఇది. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి డ్రామాలలో ఇది ఒక మొదటి ఎపిసోడ్ ఇది. ఎందుకంటే నేను మొన్నే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అస్త్రాలన్నీ లేకపోతే, అంటే డ్రామాలు ఆడటము, లేకపోతే సింపతి కులాల మీద నిర్మాణం చేయటము, లేకపోతే మతాలను రెచ్చగొట్టడము, లేకపోతే ఇంకా ఆర్థిక విధ్వంసాలను పెంచి పోషించడం, ఇలాంటివన్నీ లేకపోతే, ఫేక్ సోషల్ మీడియా ప్రచారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నడవదు. ఎందుకంటే వీటి మీదే ప్రధాన అస్త్రాలు చేసుకొని నడుస్తున్నటువంటి మాట వాస్తవ విషయం. 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి అవాస్తవాలని ప్రజల్లోకి స్ప్రెడ్ చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెద్దగా ఫోకస్ చేసుకోలేకపోయారు. కానీ 2019 ఎలక్షన్స్ వచ్చేసరికి దాన్ని కంట్రోల్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా అప్పటికే అది ప్రజాక్షేత్రంలో వెళ్ళిపోయి ప్రజల మెదడులో బలంగా నాటుకుపోవటం వల్ల జగన్ చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చాలా సింపుల్, అసలు ఇలాంటిది అసలు నాకు తెలిసినంత వరకు ఏ బుర్ర ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, ఎవరో చెప్తే విన్నాను, దాని మీద నేను పూర్తి ఎంక్వైరీ చేయించుకోలేకపోయాను. ఇంతకుముందు ఒక ఆయన చెప్పాడు, మీకు దాదాపుగా ఒక 8 months ముందు ఒక అతను చెప్పాడు ఒక ఛానల్లో, జగన్మోహన్ రెడ్డిని లేపేయటానికి అమెరికా నుంచి ఒక 200 మంది రింగ్ మాస్టర్స్ని దింపారు, వాళ్ళు ప్రజల్లో కలిసి ఉన్నారు, ఏ క్షణానైనా జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని లేపేస్తారని చెప్పాడు. సరే, దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని కూటమి ప్రభుత్వం అతనికి నోటీసులు ఇస్తే, ఏంటయ్యా ఇలా అన్నావంటే, ఎవరో మెట్రోలో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. చూడండి అసలు చెప్పడం అంటే ఎంత బేస్లెస్గా వార్తల్ని పబ్లిసిటీ చేస్తున్నారంటే, ఎవడో మెట్రోలో ఇద్దరు మాట్లాడుకుంటుంటే దాన్ని విని అది ఆయన నిజమైన నమ్ముకొని న్యూస్ చెప్పాడంట. అదేమన్నా చిన్న మాట అండి? నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పినటువంటి వ్యక్తి మరి అరెస్ట్ అయిపోయి తీరా విచారణ చేసేసరికి ఎవరో ఇద్దరు మెట్రోలో మాట్లాడుకుంటుంటే, మెట్రోలో మాట్లాడుకున్న దానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అయిందని దానికి ఎంత తేడా ఉంటుంది? అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా కూటమి స్పీడ్ పెంచింది,
ఖచ్చితంగా ఎప్పటికప్పటికి తప్పుడు ప్రచారాల మీద తమదైన స్టైల్ స్పందించడంతో పాటు వివరణ తీసుకోవటం, అరెస్ట్ అవసరమైతే తప్పుడు ప్రచారాన్ని పాపగండం చేయాలని చూసే వాళ్ళ మీద నోటీసులు ఫామ్ చేసి వాళ్ళని విచారణ పిలవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఈ ఫేక్ ఫ్యాక్టరీస్ని కొంతవరకు అంటే పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపించినా కూడా పబ్లిసిటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నిజంగానే కూటమి స్పీడ్ పెంచి తక్షణమే స్పందించినందుకు జనసేన పార్టీని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. లేకపోతే ఏముందలే ప్రజలు ఎవరు నమ్ముతారులే అని ఏదో ఒక తాత్సారంగా కానీ ఉండుంటే ఇది నాది సోషల్ మీడియాలో ఒక 5-6 రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళు కూడా ఇవన్నీ తయారు చేసేసారు. జగన్మోహన్ రెడ్డి సింహం అని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ గారు పోయి అమిత్ షా గారిని ఏదో వేడుకుంటున్నట్టు అడుక్కుంటున్నట్టు పోస్టర్లు రెడీ చేశారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను మొన్నే క్లియర్గా చెప్పాను, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. కానీ జగన్ చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తెగ ముచ్చట పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోపలేశాను, 54 రోజులు వేసాను, మొత్తం మీద నాకు పెద్ద సింపతి వచ్చింది, కానీ నన్ను కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోపలేసేస్తే నాకు కూడా సింపతి వస్తుంది, 2029లో నేను ముఖ్యమంత్రిని అవ్వచ్చు అని చెప్పి కళ్ళగంటున్నాడు. కానీ 2029 వరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడు. 2029 ఎలక్షన్ తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవటం, ఆపటం, అరెస్ట్ని ఆపటం ఎవరి తరం కాదు. అది మాత్రం వాస్తవ విషయం. ఖచ్చితంగా అక్రమ ఆస్తుల కేసుల విచారణలో, సిబిఐ ఎంక్వైరీలో కావచ్చు, లేకపోతే ఈ 5 ఏళ్లలో అంటే 2019-24 వరకు ఆర్థిక విధ్వంసాల మీద ఆయన చేసినటువంటి అవకతవకల మీద కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, లేకపోతే బాబాయ్ గొడ్డలి కేసు కావచ్చు, ఏ కేసులోనైనా 29 తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగిస్తారు. ఇది వాస్తవ విషయం. అప్పుడు దాకా ఆయనకి ముందే భయం అన్నమాట. 29లో ఎట్లాగైనా నేను అధికారంలో రావాలి, లేకపోతే ఎస్కేప్ అవ్వాలంటే, అరెస్టులకు ఎస్కేప్ అవ్వాలంటే నేను ముందు అధికారంలోకి రావాలి. అందుకని చెప్పేసి అవసరమైనటువంటి అన్ని స్విచ్లు ఆన్ చేస్తున్నాడు. కులాల స్విచ్లు ఆన్ చేస్తున్నాడు, మతాల స్విచ్లు ఆన్ చేస్తున్నాడు. ఇలాంటి సోషల్ మీడియా పొలిటికల్ అనలిస్టులు, బ్రోకర్ల చేత ఇలాంటి వీడియోలు చేపించేసి వాటిని కూడా ప్రజల్లో సర్క్యులేట్ చేయించుకొని ఏదో రద్దీ పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఏది ఏమైతే మొత్తం మీద నాగేశ్వరరావు గారికి చెప్పకూడదు తింటామనేటువంటి భ్రమ ఆ కల్లో రావడంతో ఒక్కసారిగా మనోడి ముందున్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయి ఇక నిజాలు బయటకు వచ్చేసి ఎవరైనా మామూలుగా ఏంటంటే నేను అలా లేదు, నేను కంప్లీట్లీ రాంగ్గా విన్నాను, మిస్లీడ్ అయింది, క్షమించండి అనేటువంటి పదం వాడుతున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అతన్ని విచారణ సాగించాలి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ ఫ్యాక్టర్స్ని ముందు అర్జెంటుగా విచారణ అరెస్ట్ చేసి అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎందుకు నాగేశ్వరరావు ఈ మాటలు మాట్లాడాడు, ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి. ఎందుకంటే ఏదో ఒక మాట మాట్లాడి గుడ్డగాల్చి మీద పడేసి తీరా తెలంగాణ అరెస్ట్ చేయడానికి పోతే మేము తెలంగాణ వాదన ఈ మధ్య ఇలాంటివి కూడా తీసుకొచ్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ సీఎంగా ఉన్నాడు, ఆంధ్ర పోలీసులు మా మీద పెత్తనం చేస్తున్నారు, మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే ఆంధ్ర రాజకీయాలతో మీకు ఎందుకు, ఆంధ్ర పాలిటిక్స్తో మీకు ఎందుకు అంటే దాని గురించి కూడా వదిలిపెట్టట్లేదు. అంటే మీరేమో తప్పుడు విషయాలు పాపగండం చేస్తారు, వాటి మీద వివరణ అడగడానికి స్టేషన్కి పిలిస్తే మేము తెలంగాణ వాసులు, మాకు ఒక సార్వభౌమ అధికారం ఉందని అంటారు. ఇదెక్కడ చోద్యం, ఇదెక్కడ విషయం? జర్నలిస్ట్ అన్నాక తప్పుడు విషయాలు ఇచ్చినప్పుడు మరి గతంలో కేసీఆర్ గారు ఏబిఎన్కి, టీవీ5 లాంటి ఛానల్స్ కూడా నోటీసులు పాస్ చేయించాడు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టించాడు కదా, తప్పేముంది? మీకు తప్పు అనుకున్నప్పుడు మీరు పోరాటం చేయడంలో తప్పేముంది? ఈరోజు నేను అడుగుతున్నా, అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా నాకు హైలీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి ఎలా చెప్తాడు? అంటే అంత హైలీ ఇన్ఫర్మేషన్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఒక పెద్ద ఛానల్లో కూర్చొని అది చాలా పెద్ద కాంట్రవర్సీ తెలిసినప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయకుండా, స్టడీ చేయకుండా మీరు దాన్ని ఎట్లా మీడియాలో పాస్ చేసేస్తారు అనేది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు అనలిస్టే కదా.